నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సనత్ నగర్ లోని టిమ్స్ హాస్పిటల్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే టిమ్స్ హాస్పిటల్ ని ముఖ్యంగా రోగులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైద్య సేవలు అందించాలి. అదే విధంగా ఉస్మానియా గాంధీ నుంచి ఒత్తిడి తగ్గించే విధంగా టిమ్స్ హాస్పిటల్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ నిర్మాణం కూడా మనకి 2022లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏప్రిల్లో ఇక్కడ శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. అదే విధంగా 2023లో దీన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏవైతే పనులు ఉంటాయో పనులు స్టార్ట్ చేయగా ఇక్కడ ఇప్పుడు పూర్తయిన సందర్భంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేయనున్నారు. అంటే ఇక్కడ దాదాపు మనకి 1000 పడకలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు అందుబాటులోకి అయితే దాదాపు 550 పడకలు అయితే ఇక్కడికి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా మనకి నిమ్స్ గాంధీ హాస్పిటల్ ఏ విధంగా అయితే బ్లాక్స్ ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా బ్లాక్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని చెప్పేసి మనకి దాదాపు ఇక్కడ 3 బ్లాక్లు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా మనకి టెస్టింగ్ కి కావాల్సిన ఏవైతే ఉంటాయో అంటే రక్త పరీక్షలు కానివ్వండి, ఇంకా ఏదైనా టెస్ట్ చేయించుకోవాలన్నా కానీ ఇక్కడే అవన్నీ నిర్మించారు. అదే విధంగా మనకి ఇందులో ఒక బ్లాక్ వచ్చేసేమో విదేశీ వాళ్ళకి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా 2 బ్లాక్లు వచ్చేసేమో ఇక్కడ మన ప్రజలకే అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ నిర్మించారు. అదే విధంగా ఇక్కడ పార్కింగ్ కి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా అంటే మనకి ఎక్కడెక్కడ ఇప్పుడు ఏదైతే గాంధీలో కానివ్వండి, ఉస్మానియాలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి ఏవైతే కొన్ని లోపాలు ఉంటాయో అలాంటి లోపాలు కూడా ఎలాంటివి కూడా లేకుండా వైద్యులు కూడా ఇక్కడ సేవలను అందించే విధంగా ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే దాదాపు ఉస్మానియా, నిమ్స్, గాంధీ హాస్పిటల్ నుంచి 40 మంది సిబ్బంది కూడా ఇక్కడికి ఇందులో మళ్ళీ ఇక్కడిని చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడనే 40 మంది సిబ్బందికి పైగా ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే మరి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండొచ్చు. మనకి ఏదైతే గాంధీలో కానివ్వండి, ఇంకా నిమ్స్ లో కానివ్వండి ఎలా అయితే మనం జాయిన్ అవుతామో సో అదే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ కూడా వైద్య సేవలు ఎలా అయితే అందిస్తూ ఉన్నారో ఇక్కడ కూడా అదే వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ కొన్ని మాత్రం అంటే అందులో ఉండేటివి ఇందులో ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా డైరెక్టర్స్ అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అయితే ఇవి ముఖ్యంగా ఇక్కడ మనకి ఆపరేషన్స్ కి, సర్జరీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అదే విధంగా మనకి ఇంకా ఏదైతే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో మోస్ట్లీ అన్నిటికీ ఉన్నాయి. కానీ కొన్నింటికి మాత్రము మళ్ళీ గాంధీ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనకి గత ప్రభుత్వంలో 4 ఇమ్స్ హాస్పిటల్ అని ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అందులో ఒకటి ఇక్కడ టిమ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మనకి సనత్ నగర్ లో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ మనకి మెట్రో ఏదైతే ఉందో మెట్రో పక్కనే మనకి ఇదైతే ఏర్పాటు చేశారు. సో ఇదైతే ప్రారంభోత్సవం చేయనున్నారు. అదే విధంగా మనకి ఇక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రోగులు కూడా ఇక్కడ జాయిన్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఏ విధంగా ఉంది, ఇక్కడ పార్కింగ్ లెవెల్స్ కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ రోగులకు సంబంధించి వాళ్ళ బంధుమిత్రులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి చాలా మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడికి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇంకా చాలా మంది దీని వల్ల చాలా మందికి ఉపాధి కూడా కల్పించిన విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే అంటే ఒక విధంగా మెడికల్ షాప్ వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ షాప్ వాళ్ళకి కానివ్వండి, ఒక ఇన్కమ్ పరంగా కూడా చూసుకుంటే కనుక వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ పరంగా ఎంతో బాగుంటుందని కూడా మనకి చూడొచ్చు. అంటే ఇక మనకి ఏదైతే గాంధీ హాస్పిటల్ కానివ్వండి, ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి అక్కడికి చాలా మంది రోజు కొన్ని వేల మంది అక్కడికి వస్తూ ఉంటారు, అందులో చేరుతూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఇక్కడికి చేరుతూ ఉంటారో, ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మనకి టిమ్స్ హాస్పిటల్ అయితే ప్రారంభోత్సవం అయితే చేయనున్నారు. అదే విధంగా ఇందులో వైద్యులు కూడా ఎవరైతే ఉన్నారో వైద్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా ముఖ్యంగా రోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అయితే అందించనున్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే మనం ఒకసారి చూడొచ్చు అంటే టిమ్స్ హాస్పిటల్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు అనేది కూడా మనం అయితే చూడొచ్చు. మొత్తం 3 బ్లాకులు మనకైతే కనిపిస్తున్నది. ఒకటైతే ABC అని చెప్పేసి మనకి ఏదైతే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైతే కనిపిస్తూ ఉందో సో మొత్తానికైతే ఈ టిమ్స్ హాస్పిటల్ ని ఈ విధంగా అయితే మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముందు కూడా మనకి కొందరు పేషెంట్స్ కానివ్వండి, పేషెంట్స్ కి చూసేందుకు వాళ్ళ బంధుమిత్రులు
వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తారో వాళ్ళకి కొంచెం బోర్ రాకుండా కూడా ఇక్కడ గార్డెన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ గార్డెన్ లో కూడా కొంచెము అంటే ఎవరైతే ఇక్కడ చాలా మంది బాధపడుతూ ఉంటారో ఇక్కడికి వచ్చి అంటే రోగుల వల్ల ఎవరైతే బాధపడుతూ ఉంటారో సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇక్కడ కొంచెం ఆ రెస్ట్ తీసుకునేలాగా కూడా అంటే మనకి డాక్టర్సే చెప్తూ ఉంటారు మీరు సాయంత్రం ఇలా గార్డెన్ కి వెళ్ళాలని చెప్పేసి. అలా మనకి ఇక్కడ గార్డెన్ లాంటిది కూడా చిన్నగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చిన్న పార్క్ లాగా అనుకోవచ్చు. అదే విధంగా మనకి ఒకటి వచ్చేసి యుటిలిటీ బ్లాక్ కూడా ఉంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు యుటిలిటీ బ్లాక్ అనేది కూడా ఉంది. అదే విధంగా ఇంకొక బిల్డింగ్ వచ్చేసి మనకి స్టాఫ్ కి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు వైద్యులు కానివ్వండి అంటే మనకి ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో డాక్టర్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం పూర్తిగా మనకి ఆ స్టాఫ్ కి సంబంధించి అంటే ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క రూమ్ ప్రొవైడ్ చేసినట్టు కూడా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇందులో అయితే తెలుస్తుంది. అదే విధంగా మనకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసేందుకు కూడా రిసెప్షన్ లో కూడా ఒక ఇద్దరిని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే మనకి చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి, అదే విధంగా మనకి ఎవరైనా ఇందులో మనకు తెలిసిన వాళ్ళు రోగులు ఎవరైనా ఇందులో అడ్మిట్ అయినా కానీ వాళ్ళని ఎలా కలవాలి ఏంటి అని చెప్పేసి కూడా చెప్పేందుకు అయితే ఇక్కడ అయితే మనకి అక్కడ ఒక ఇద్దరు రిసెప్షనిస్టులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ సెక్యూరిటీ కూడా భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడికి చాలా మంది వేల మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే కొందరు పోలీసులను కూడా అందుబాటులోనే 24 hours మనకి ఇక్కడే అందుబాటులోనే ఉండేలాగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా మనకి మెయిన్ ఎంట్రన్స్ లో కూడా చూసుకున్నా గానీ అక్కడ కూడా సెక్యూరిటీ అంటే ఎవరైతే ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతారో వాళ్ళని కూడా చెక్ చేసే విధంగా అయితే మనకి కనిపించే విధంగా అయితే వాళ్ళు చెక్ చేసే విధంగా అయితే అక్కడ కూడా కొందరు సెక్యూరిటీస్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మనకి ముఖ్యంగా మొత్తానికైతే ఒక్కసారి టిమ్స్ హాస్పిటల్ చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మనకి కొంచెం నిమ్స్ కానివ్వండి గాంధీ కానివ్వండి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది.